అల్లూరు జిల్లాలో ఓ గిరిజన కుటుంబం తమ పూర్వీకుల భూమి కోసం సంవత్సరాలుగా పోరాడుతూ అధికారుల చుట్టూ తిరుగుతుంది. జిల్లా కేంద్రం పాడేరులోని కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ వివాదం నెలకొంది. పాడేరు ప్రాంతానికి చెందిన ఒక గిరిజన కుటుంబానికి తాతల కాలం నుండి వస్తున్న 29 సెంట్ల భూమిపై వివాదం జరుగుతుంది. పిల్లా కృష్ణ ఆయన కుటుంబ సభ్యులు తమ భూమిని ఆక్రమించుకుని తనను ఇబ్బందులకు పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనుల పరిస్థితిని ఆసరాగా తీసుకుని భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏళ్ల తరబడి తమ భూమి కోసం పోరాడుతున్న గిరిజన కుటుంబం స్వతంత్ర టీవీ సిబ్బందిని ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని కోరింది. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. కోసం ఎన్నెన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నెన్నో వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని కాపాడాలని చెప్పేసి అయితే ఎప్పుడైతే రాజ్యాంగం సృష్టించిన నుండి నేటి వరకు కూడా దానికి సంబంధించి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అలానే వాటికి సంబంధించి ఎక్కడికక్కడ భూములు కూడా వాళ్ళకే అందించాలని చెప్పేసి వాళ్ళపైన ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని కూడా తొంగలో తొక్కుతూ ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళని కొంతమంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా చేరుకొని ఆ యొక్క భూముల్ని కూడా అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కలెక్టరేట్ పాడేరు జిల్లా కలెక్టరేట్కి కోతవేటు దూరంలోనే, అంటే దాదాపు 100 మీటర్ల దూరం కూడా ఉండని ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ పక్కనైతే ఈ భూమిని అయితే అన్యాక్రాంతం చేస్తూ ఎన్నో ఏళ్ళుగా ఆ యొక్క భూమి వాళ్ళకి వాళ్ళపైనే వాళ్ళ భూమి అని చెప్పేసి కూడా వాళ్ళ స్వార్జితం అని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా కలెక్టర్ ఆదేశాలను కూడా తొంగలో తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక కుటుంబం మొత్తం కూడా నడి రోడ్డు పైన అయితే నిలబడిన పరిస్థితి ఉంది. అసలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ప్రధానంగా ఇతన్నైతే మనం చూడొచ్చు, దాదాపు అతనికి వాయిస్ కూడా రాదు, అంటే మాట్లాడే తీరు కూడా లేదు. ఆ సమయంలో అసలు దీనికి సంబంధించి ఎటువంటి అవగాహన లేని కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ కుమార్తె తెలుసుకున్న తర్వాత తన యొక్క భూమి కోసం పోరాటం చేస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఈ భూమి కోసం పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి ముందుకైతే వెళ్తున్న పరిస్థితి లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుంది. ఆమె చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు మీ భూమి అని మీకు ఎప్పుడు తెలిసింది, ఈ భూమి పట్టాలన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఈ భూమి పట్టాలు అంటే ఈ దాచేసినారు సార్, మా పిన్ని వాళ్ళు దాచేసారు. తర్వాత మాకు ఇవ్వట్లేదన్నమాట. భూమి దాచేసి మాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారనమాట. కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా భూమి మాకు, ఇది మీ భూమి అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత కూడా మా భూమి కబ్జా చేసిన వాళ్ళు మాకే ఏం చేస్తున్నారంటే నాకు గొడవలు తీసుకొచ్చారు, కొనంత కొట్టేశారు, తన్నేశారు, గుండె మీద తన్నేశారు, గొడ్డలు తీసుకొని వచ్చారు. మరి ఇంకా తల మీద కొట్టేశారు, గుండె మీద తన్నేశారు. ఇంకా ఇదిగో ఈ షెడ్ ఇక్కడ కలెక్టర్ సార్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఈ షెడ్ ఇక్కడ వేసుకున్నంత కూడా ఇది పీకేశారు. నా సామాన్లు అవన్నీ జల్లేశారు, కర్రలు అవన్నీ జల్లేశారు. మేము ఎవరికి అమ్మడం లేదు. నాన్న నాకు రాసి ఇచ్చిన తర్వాత ఒక్కో వ్యక్తికి మాత్రమే నేను ఇచ్చి ఉన్నాను అనమాట, పరిస్థితిని బట్టి అలాగనమాట. నాకు అందుకని న్యాయం చేయకపోతే మీకు కూడా చనిపోతాం, అందరు కూడా కుటుంబం అందరు. ఈ 3 సంవత్సరాలు పెట్టి బాధలే పడుతున్నాను, పోరాటమే చేస్తున్నాను. నాకు ఎవరు కూడా కలెక్టర్ సార్ న్యాయం చేశారు, కానీ ఇక్కడ వీళ్ళు నాకు ఇబ్బంది పడేస్తున్నారు. ఎప్పుడో చంపేస్తారు కూడా. ఇంటికి వచ్చి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నారంటే నువ్వు అక్కడ నాకు అడ్డు వచ్చావంటే నీకు నరికేస్తాను, నేను జైలుకి వెళ్ళి వస్తాను, నువ్వు ఎంత డబ్బులు కూడా పెట్టి ఉన్నావు, నాకు నా మీద నువ్వు పోటీకి వస్తున్నావు అంటున్నారు. పీలకృష్ణ అనే ఆ వ్యక్తి అలాగనేసి అంటున్నారు అనమాట. అందుకని నేను ఈ పంచాయతీ పని చేస్తున్నాను. పంచాయతీ పనికి కూడా వెళ్ళడానికి భయపడుతూ వెళ్ళి వస్తున్నాను. మా పిల్లలు కూడా బడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అలాగవుతుందనమాట నా పరిస్థితి. అలాగుంది సార్. అందుకనే మీరే నాకు ఏదైనా చెయ్యండి, లేకపోతే. మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? మా కలెక్టర్ గారికి చెప్పారు, అలానే ఎంఆర్ఓ సర్వేర్ వాళ్ళంతా ఏమన్నారు? అసలు ఇప్పుడేమన్నా సార్ నాకు కలెక్టర్ సార్ భూమి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు పట్టా భూమి కదా, ఇంకా మీరు కాగితం వద్దులే అనేసి అలా చెప్పేశారు. తర్వాత ఈ భూమి దగ్గర ఎంఆర్ఓ సార్, నేను ఆ సర్వీస్ సార్ వచ్చినప్పుడు సర్వీసెస్ ఇవ్వాలని ఎంఆర్ఓ సార్ చెప్పినప్పుడు వద్దులే సారు అంటే పట్టభూమి కదా అని సర్వీస్ చేసే వాళ్ళకి కూడా రానివ్వకుండా చేస్తారు. ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. చెప్పమ్మా, ఏమైంది అసలు, ఏంటి భూమి సంగతి ఏంటి, అసలు ఏంటి? మా తాత వాళ్ళ సార్ అప్పుడు ఉన్నప్పుడు వీడికి తెలియకుండా మామూలుగా మా తాత భయ కొద్దిగా వీడికి చెప్పేయకుండా ఇది చేసుకుని అలాగే లాక్కున్నారు సార్.
ఏం అలా కోరుకుంటున్నారు ప్రధానంగా మీరు ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మా భూమి మాకు కావాలి సార్. మాకు కావాలి సార్, మా భూమి మాకు న్యాయం చేయకపోతే మేము అందరు కూడా, ఇంకా నాకు 4 పిల్లలు, 3 మగవాళ్ళు, ఒక పాప ఉంది, మేము అందరు కూడా ఇక్కడ చనిపోతాం. అయినంత కలెక్టర్, జిల్లా కలెక్టర్ సార్ గేటు దిగటే చనిపోతాం, అందరు చనిపోతాం. మాకు న్యాయం జరగబోయిందంటే ఇది ప్రధానంగా ఏదైతే చూస్తున్నామో వాళ్ళ కన్నీరు మున్నీరు అవుతూ కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క భూమి ఏదైతే ఉందో, మనం ఇప్పుడు చూస్తున్న భూమి ఏదైతే ఉందో అదంతా కూడా అన్యాక్రాంతం చేసి వాళ్ళ స్వలాభంతో అగ్రకులాలు వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఇబ్బందులు పెడుతున్నారని, ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఈ యొక్క భూములన్నింటిని కూడా అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి ఉండడంతో వీళ్ళంతా కూడా ఇప్పటికైనా సరే తగు న్యాయం చేయలేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుటనే మేము ఆత్మహత్య చేసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా కనీసం అధికారులు కానీ, స్థానికంగా ఉన్న అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ స్పందించాలని అయితే ప్రస్తుతం ఈ బాధితులతో కోరుకుంటున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి స్వతంత్ర టీవీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా మనకి తీసుకొచ్చి చూపిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో అయితే డాక్యుమెంట్స్ని అయితే చూస్తున్నాము. ఇదిగోండి వాళ్ళ పేరునైతే ఈ యొక్క పత్రాలన్నీ కూడా ఉన్నాయని, ఈ పత్రాలకు సంబంధించి వాళ్ళ పేరు మీద పత్రాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఆ పత్రాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వీళ్ళనామాను కూడా రాసిన పత్రాలు కూడా వాళ్ళు మనకు తీసుకొచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా అయితే వెంటనే కలెక్టర్తో పాటు, అలానే కలెక్టర్, జిల్లా అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది సైతం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళపైన తగు చర్యలు తీసుకునేందుకు పోలీస్ సిబ్బంది ఇప్పటికైనా ముందుకు వచ్చి ఈ యొక్క గిరిజన పుత్రులు ఎవరైతే ఉన్నారో, గిరిజన పిల్లలు వాళ్ళ జీవిత భవిష్యత్తును మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు రావాలని కోరుతున్నారని, వాళ్ళు సాయం చేయాలని అయితే ప్రస్తుతం కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, పాడేరు.